జీవో నెంబర్ 97 రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ముందు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్, జీవో 97 రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 67,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. జీవో 97లో అనేక అనుమానాలు ఉన్నాయని, పాలిటెక్నిక్ను స్కిల్ వ్యవస్థలో కలిపితే 3 ఏళ్ల కోర్సులు ఏమవుతుంది, లేటరల్ ఎంట్రీ తొలగిస్తే విద్యార్థులు ఉన్నత విద్యకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మహేంద్ర ప్రైవేట్ యూనివర్సిటీలో కలుపుతున్నారంటూ పాలిటెక్నిక్ విద్యను కూడా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో డిఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్ గా నేను దాంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఆలోచన లేకుండా జీవో ఎంఎస్ నెంబర్ 97ని తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును అయోమయంలో పడేస్తూ ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అనేక పాలిటెక్నిక్ విద్యార్థులు కానివ్వండి నిరసనలు తెలియజేశారు. ఆ భాగంగానే మొట్టమొదట ఎవరైనా జీవో ఎంఎస్ నెంబర్ 97 గురించి మాట్లాడినారు అంటే అది 2 రోజుల క్రితం మహబూబాబాద్ లో డిఎస్ఎఫ్ఐ టీం కానివ్వండి, కేసముద్రం పాలిటెక్నిక్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తితో నిన్న యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు కదిలి రోడ్లపై వచ్చినారు. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, జీవో ఎంఎస్ నెంబర్ 97 ఆ డౌట్లు ఏవి కూడా వీళ్ళు చేయకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి మేము శక్తిలో కలిపేస్తా ఉన్నాం అంటే అసలు ఈ శక్తిలో కలిపేసిన తర్వాత పాలిటెక్నిక్ విద్య 3 సంవత్సరాలకు వాళ్ళకి వాల్యూ ఉన్నదా లేదా, అకాడమిక్ వాల్యూ ఉన్నదా లేదా, ఈ అకాడమిక్ వాల్యూలో తదుపరి వాళ్ళు మళ్ళా ఇంతవరకు పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులలో ఎవరైనా ఉంటారు అంటే అది కేవలం బడుగు బలైన వర్గాలు, పేద వర్గాలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు.